హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో కలర్ఫుల్గా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ పలావ్ చేస్తున్నాం. చూడండి, దీనికి మంచి ప్యూర్ నెయ్యిని వాడుతున్నాము. ఈ నెయ్యి బాగా అలా కాగేటప్పుడు నేతిలోనే మనము యాలకుబుడ్డలు, లవంగాలు వంటివి, అలాగే మిరియాలు కొంచెం, ఇది స్పైసీనెస్ కోసం అలా వేసుకొని కొంచెం నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, చెక్క బాగా వేసేసుకొని అలా 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 మనము తిప్పుకుంటూ, అలాగే తగినంత టమోటా వేసుకుంటాము. టమోటా వేసుకుని వాటి ఏవి మాడకుండా, అలాగే కచ్చా పచ్చగా కొట్టిన అల్లము వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అలా వేసుకుంటే పంటి కింద పడినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, పచ్చి బఠానీస్ వాడితే చాలా మంచిది. అది కాయల నుంచి తీసుకోవాలి, ఎందుకంటే కలర్ కలిపినటువంటి వాడుతూ ఉంటారు. అవి మనం వాడకుండా ఉంటే చాలా హెల్త్కి మంచిది. అలాగే తగినంత ఉప్పు వేసుకుంటాం. గరం మసాలా ఆప్షన్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే మనము కొంచెం ధనియాల పొడి, కారం ఇవి వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని, మనము ఆల్రెడీ ఇప్పటికే కొంచెం అలా అన్ని నెయ్యిలో అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మంచి రుచి ఉంటుంది. మనము ఎసురుకు సంబంధించి పాత బియ్యం అన్నట్లయితే ఒక గ్లాసుకి, మామూలు బియ్యం వాడుతున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం. దాంట్లో కొంచెం పసుపు, అలాగే మనం పుదీనా ఆకులు కూడా వేసుకున్నాం. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే బాగా పొంగు మీద ఉంది. ఇప్పటికే మనం బాగా నానబెట్టుకున్న బియ్యాన్ని, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం అయితే చాలా బాగా పూలుగా అవుతుంది. చూడండి, ఆ ఎసురు బాగా కాగిన తర్వాత ఈ విధంగా వేసుకొని మనము కొద్దిసేపు చూసుకున్నట్లయితే, చూసారా, ఎక్సలెంట్గా అయింది అన్నం, చాలా బాగుంటుంది. దీనిలోకి రైతా వేసుకొని